అందరికీ నమస్కారం. నేను మీ వెంకట్ని. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ట్రిప్ ఇది. చాలా ఏళ్ళుగా వెళ్దాం అనుకుంటే కుదరలేదు. ఫైనల్గా ఈరోజు జర్నీ కుదిరింది. అదే భువనగిరి పోర్ట్. భువనగిరి పోర్ట్ ఎక్కుదామని చాలాసార్లు ట్రై చేశాను కానీ కుదరలేదు. ఫైనల్గా ఈరోజు భువనగిరి పోర్ట్ ఎక్కే అదృష్టం అయితే కలిగింది. సో మొదటిగా మనం భువనగిరి పోర్ట్ ఎక్కేటప్పుడు ఒక 5-6 మెట్లు ఎక్కగానే ఫస్ట్ మనం కాలభైరవ స్వామి వారిని దర్శించుకుంటాం. కాలభైరవ స్వామి వారి గురించి మనం చెప్పుకోవాలి. సో కాలభైరవుడు మహాదేవుని ఒక అంశ. కాలభైరవ స్వామి వారు కాశీకి అధిపతి. అలాగే ఇక్కడ కూడా ఎంట్రన్స్లో కాలభైరవ స్వామి వారు. సో కాలభైరవ స్వామిని దర్శించుకోవటం వల్ల మనకి ఎలాంటి కష్టము భయం ఉండదు. స్వామివారు మనతో ఉంటే అంతా మన జరుగుతుంది. సో భువనగిరి పోర్ట్ని చూద్దాం పదండి. సో తర్వాత భువనగిరి పోర్ట్ని రీసెంట్గా పరిపాలించిన రాజుల్లో సర్దార్ సర్వాయి పాపన్న ఒకరు. ఈయన గౌడ కమ్యూనిటీ చెందిన అతను సర్దార్ సర్వాయి పాపన్న. ఈయనే చివరిగా భువనగిరి పోర్ట్ని పరిపాలించిన రాజు సర్దార్ సర్వాయి పాపన్న. సో మహావీరుడు. సో ఈయన రాబిన్ హుడ్. డబ్బున్న వాళ్ళ దగ్గర డబ్బుని దోచుకొని డబ్బు లేని పేద కుటుంబాలకి పంచిపెట్టే మహోన్నత నేత అయిన ఈయనే 1200 మంది సైన్యంతో ఈ భువనగిరి పోర్ట్ని అయితే ఆక్రమించుకున్నారు. భువనగిరి పోర్ట్ ఎక్కడానికి మనకి ఎక్కువ టైం అయితే పట్టదు. సో 40 to 45 minutes జర్నీ ఉంటుంది మెట్లతో. సో అలా ఎన్నాళ్ళ నుంచి ఎక్కుదాం అనుకుంటున్నా ఈ భువనగిరి పోర్ట్ ఈరోజు కుదిరింది. భువనగిరి పోర్ట్ని మొదటిగా నిర్మించింది చాళుక్యులు. తర్వాత మొఘలులు, బహమనీ సుల్తాన్లు చాలామంది ఆక్రమించుకున్నారు. చివరిగా దీన్ని ఆక్రమించుకున్నదైతే మాత్రం సర్దార్ సర్వాయి పాపన్న. సో ఎక్కే కొంది భువనగిరి అంతా కూడా చాలా చక్కగా కనపడుతుంది మనకి. అందమైన ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉన్న ఈ భువనగిరి పోర్ట్. మంచి గాలి వాతావరణం. చక్కని మెట్లు ఉన్నాయి, చిన్న చిన్న మెట్లు, ఎవరైనా ఎక్కేయచ్చు. తర్వాత రోడ్ సరిగా లేదు. వర్షాలకు మేబీ పాడైపోయినట్టుంది. మేము ఈరోజు కొరణపాక వెళ్ళడం జరిగింది. కొలనుపాక ట్రిప్లో భాగంగా ఈ భువనగిరి పోర్ట్ దర్శించాము. ఎక్కే కొంది భువనగిరి చాలా చక్కగా కనపడుతుంది.
4:30 ఏంటన్నా చలో. అక్కడికి వచ్చాం. మరి కొద్దిసేపట్లో అయితే మాత్రం పోర్ట్ని చేరుకోబోతున్నాం. మార్నింగ్ అంతా యాక్టివ్గా ఉన్నాం. ఎప్పుడైతే భోజనం చేసామో కొంచెం డల్ అయ్యాము, డౌన్ అయింది. నాతో పాటు మా ఇద్దరు మిత్రులు, వేణుగారు అలియాస్ చావా, తర్వాత అన్న శ్రీహరి అన్న. వేణుగారిని ముద్దుగా మేము చావా అంటాము. ఆయన శివాజీ మహారాజ్కి వీరాభిమాని. సో అందువలన ఆయన్ని చావా అని పిలవటం మాకు ఆనవాయితీ. అందరికీ నమస్తే. స్టార్టింగ్లో ఉన్న మెయింటెనెన్స్ అయితే మాత్రం పైకి వచ్చే కొంది లేదు. సో అన్ని చెట్లు పెరిగిపోయి ఉన్నాయి. ఇది మన సాంప్రదాయాలు. వీటిని కాపాడే ప్రయత్నం చేస్తే బాగుంటుంది, కానీ పెద్దగా పట్టించుకోవట్లేదు అనిపించింది నాకైతే. సో భువనగిరి పోర్ట్కి దగ్గరలో ఉన్నాం. ఇంతే. సో ఇంకొక 2 మెట్లు ఎక్కితే ఈ భువనగిరి పోర్ట్ని చేరుకుంటాం. ఇక్కడి నుంచి భువనగిరి బస్ స్టాప్ వ్యూ చూడొచ్చు. సో ఎంతో అందంగా కనపడుతుంది కదా భువనగిరి. సో పోర్ట్కి వచ్చాము, భువనగిరి పోర్ట్కి. ఇదే ఎంట్రన్స్. ఎందరో మహనీయులు అడుగుపెట్టిన ప్రదేశంలోకి ఇన్నాళ్ళకి అడుగు పెడుతున్నా అనిపించింది నాకైతే. అస్సలు మెయింటెనెన్స్ బాగాలేదు. ఎక్కడ పడ్డా కూడా చెట్లు పెరిగిపోయి ఉన్నాయి. సో ఫైనల్గా భువనగిరి పోర్ట్లోకి అయితే మాత్రం ఎంటర్ అవుతున్నాం. ఏంటంటే ఎలా ఫీల్ అవుతున్నారన్నా? ఎందరో మహనీయులు అడుగుపెట్టిన ప్రదేశం ఇది. ఇలా ఉన్నాయి పరిసర ప్రాంతాలన్నీ కూడా. ఇక్కడ మేబీ చెకింగ్ పాయింట్ అంతా ఉంటుంది ఒకప్పుడు. సో ఇక్కడి నుంచి అయిపోయిన తర్వాత రాజుగారి దగ్గరికి అనుమతిస్తారేమో. ఇది మెయిన్ ఎంట్రన్స్ లాగా చూస్తున్నారు. ఇది ఫస్ట్ గేట్ ఇక్కడి నుంచి. సో ఇది దాటుకొని సెక్యూరిటీ చెక్ అయిన తర్వాత పైన రాజావారి ఉంటుంది. సో ఫస్ట్ గేట్ సెక్యూరిటీ చెక్ దాటిన తర్వాత మరలా మన జర్నీని మొదలు పెడతాం టువర్డ్స్ కోట వైపు. ఎందుకు మహారాజులందరూ కూడా కొండ మీదే ఉంటారంటే, వేరే దేశపు రాజులు దేశాన్ని ఆక్రమించుకోవాలంటే ఫస్ట్ రాజుని గెలవాలి. రాజుని గెలిస్తే ఆటోమేటిక్గా రాజ్యాన్ని గెలిచినట్టే. సో రాజుని గెలవాలి అంటే రాజుని ముందు చంపేయాలి, లేకపోతే సరెండర్ చేసుకోవాలి. అది కొంచెం కష్టతరం చేయడానికి చాలామంది రాజులు వాళ్ళ రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం, ప్రజలు కిందన్నా కానీ రాజు మెయిన్ కాబట్టి ఇలా కొండల మీద హైట్లో ఉండడానికి వాళ్ళు ఇష్టపడతారు. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎనిమిస్ వాళ్ళని చేరుకోవడం కొంచెం కష్టమవుతుంది. అండ్ ఒకవేళ కనుక వాళ్ళు వీళ్ళ మీద దండయాత్ర చేస్తే వాళ్ళని ఐడెంటిఫై చేయటం చాలా చాలా ఈజీ. ఎందుకంటే వీళ్ళు హైట్లో ఉంటారు. ఎవరైనా కూడా కింద నుంచి రావాలి కదా. సో అందుకని ఈ ప్రయత్నం. వీళ్ళకి ఫుడ్డు వాటరు అంతా కూడా
కింద నుంచే పైకి సప్లై అవుతుంది. ఓన్లీ రాజు కుటుంబీకులు మాత్రమే పైన ఉంటారు. ఇది 2వ గేటు. ఇక్కడ కూడా సెక్యూరిటీ ఉండేవాడు. సో అది దాటుకొని వెళితే రాజావారి దర్శనం. ఇక్కడ సైనికులందరూ కూడా కూర్చునేవారు. మేబీ కూర్చుని అతిపెద్ద ఇది గేటు దాటిన తర్వాత నెక్స్ట్ రాజావారి కుటుంబీకులు ఉండటానికి మార్గం అయితే ఉండేది. శివాజీ మహారాజ్ కూడా ఇలాగే కొండ మీద పోర్ట్ కట్టుకుని ఉండేవారు. ఎందుకంటే కొండ మీద చూసేటప్పుడు శత్రువులని గుర్తించడం చాలా ఈజీ, వారిని ఐడెంటిఫై చేయడం కూడా చాలా ఈజీ. ఎనీథింగ్ వాళ్ళని కిందే అరెస్ట్ చేయొచ్చు. కాబట్టి ఇలా 2 మార్గాలు ఉంటుంది. ఇటు ఒక మార్గం, అలాగే ఇటు ఒక మార్గం ఉంది. ప్రస్తుతానికి ఈ మార్గం క్లోజ్ చేయబడింది. సో వారికి ఉన్న ఏకైక మార్గం ఇది. దీని ద్వారా మనం పైకైతే వెళ్ళాలి. సో ఇక్కడి నుంచి స్టెప్స్ కానీ అలాంటి ఏం లేదు. సో చిన్న మాత్రమే ఉన్నాయి. సో ఇలా యాక్చువల్గా అట మనం వెళ్ళడానికి మార్గం ఉంది. సో నేను తప్పే అనుకుంటాను, మేబీ రాంగ్ డైరెక్షన్ వచ్చాను. మా ఫ్రెండ్స్ అంతా కూడా ముందుకు వెళ్ళిపోయారు. సో పైనుంచి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. సో బ్యాక్ టు 3rd గేట్. ఇటువైపు కాకుండా మరలా ఇటువైపుకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చెట్లు అవి బాగా పెరిగిపోవటం వలన కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్న మాట అయితే నిజం. చాలా ఈజీ మెట్లు ఎక్కడం, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. మనకున్న ఈ వారసత్వ సంపదలో భాగంగా మనకున్న మిగిలిన పోర్ట్లు ఇప్పుడు రాజులు రాజ్యాలకు అయితే లేవు, కానీ వాటి ఆనవాళ్ళు అయితే మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. ఒకటి గోల్కొండ పోర్టు, షాజహాన్, అలాగే భక్త రామదాసు, ఎంతోమంది మహనీయులు నడిచిన నేల. అలాగే ఇది కూడా భువనగిరి పోర్ట్ కూడా ఎంతోమంది మహనీయుల ఖాళీ స్పర్శతో తాకిన నేల. సో చాలా హైట్లో ఉన్నాం మనం. ఇక్కడి నుంచి భువనగిరి టౌన్ అయితే మాత్రం చూడవచ్చు. చెప్పినట్లు ఇక్కడ నుంచొని కాపలా కాసేవాళ్ళు, సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అంతా కూడా ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఏ గేట్ నుంచి, 2nd గేటు, సో అది 1st గేటు. ఈలోపు వీళ్ళు అలర్ట్ అయ్యి రాజావారిని అలర్ట్ చేసేవారు. సో దానికోసమే ఈ హైట్లో ఉండే పోర్ట్లు. ఇక్కడి నుంచి మరలా మనం మెయిన్ ద్వారానికి వెళ్ళి అక్కడ పోర్ట్ ఎంట్రన్స్లో ఉన్న రాజు కుటుంబీకుల నివాస స్థావరాన్ని మనం చూద్దాం. సో ఎవరైనా కానీ ఈ ద్వారం నుంచే రావాలి. మీకు డౌట్ రావచ్చు, రాజు కుటుంబీకులు రోజు ఈ మెట్లకి రావాలా అని. సో రాజు కుటుంబీకులు ప్రతిసారి కూడా కిందకి రారు. ఒకవేళ వస్తే వాళ్ళకి పల్లకి సేవలు, అలాగే హైఫై ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అయితే నాకు తెలిసి ప్రతిసారి కూడా నడవాల్సిన అవసరం లేకపోవచ్చు. వాళ్ళకి పల్లకి సేవలు వాటితో పాటుగా వాళ్ళ కుటుంబీకుల్ని మోసుకొని పైకి పట్టుకొస్తారేమో. మిగతా వారు పరివారం మాత్రం ఇలాగే రావాలి. సో మనం పైకి వచ్చాం మనం పోర్ట్ మీదకి. ఇక్కడి నుంచి ఇవన్నీ కూడా రాజ కుటుంబీకులు ఉండటానికి నివాస స్థావరాలు. అతిపెద్ద కొండ, 50 నుంచి 56 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫోర్టు. నాతో పాటు వచ్చిన నా ఫ్రెండ్స్ ఏమైపోయారు అనుకుంటున్నాను నేను. నాకంటే వాళ్ళు కొంచెం ముందు వచ్చి ఇక్కడ రిలాక్స్ అవుతున్నారు. సో అది మీకు కనిపిస్తుంది కదా, అదే రాజావారి నివాస స్థావరం. అక్కడికి వెళ్దాం, చూద్దాం. జర్నీని మరలా నేను కొనసాగిస్తున్నాము చిన్న బ్రేక్ తర్వాత. సో ముందు ఇదొక పాయింట్, ఈ పాయింట్లో ఉన్నాయన్నీ కూడా మనం చూద్దాం. ఇక్కడ ఏముందనేది ఫస్ట్ గమనిస్తే
ఇక్కడ కూడా ఒక చిన్న చిన్న సెక్యూరిటీ చెక్స్ లాంటివి ఉన్నాయి. అలాగే చిన్న దేవాలయాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ దేవాలయంలో ఏముంది, ప్రధాన దైవం ఎవరు చూద్దాం. నాకు తెలిసి ప్రధాన దైవం పరమేశ్వరుడు అయి ఉండొచ్చు. అలాగే ఆంజనేయ స్వామి గారు కానీ ఎవరైనా కానీ తెలియదు మనకి, చూద్దాం. సో బయట నుంచి చూసినప్పుడు చాలా చిన్నగా అనిపించింది కొండ, పైకెక్కితే మాత్రం చాలా పెద్దదిగా ఉంది. సో ఆంజనేయ స్వామి వారి దేవాలయం. సో అలాగే ఇక్కడ ఉన్న మిగతా పాయింట్స్ అన్ని కూడా చూడొచ్చు. ఇక్కడి నుంచి సో మనకున్న ఇక్కడ చాలామంది కుర్రోళ్ళు అయితే టైం స్పెండ్ చేస్తారు, సరదాగా స్పెండ్ చేస్తున్నారు. సో భువనగిరి పోర్ట్ని ఇక్కడి నుంచి చాలా చక్కగా చూడొచ్చు. భువనగిరి ఏరియాలో ఉన్న చెప్పినట్లు ఇక్కడంతా కూడా సైనికులు వాళ్ళ స్థావరాలు, వాళ్ళ రిలాక్స్ అవ్వడానికి ఉండే ప్లేస్ ఇది. సో ఇది దాటుకొని మనం వెళ్తే పైన రాజావారి కోటను మనం చూడొచ్చు. సో అక్కడికి వెళ్ళి అక్కడేం జరుగుతుందో చూద్దాం మనం. ఈ పోర్ట్ని ఆక్రమించుకోవడం కోసం రక్తం పారించారు సైనికులతో. సో వాళ్ళు పోరాడి అక్కడి నుంచి, సో ఇదంతా రక్తం ఏర్లై పారింది. సో ఈ పోర్ట్ని ఆక్రమించుకోవడం కోసం మొఘలాయిలు అలాగే మిగతా వారందరూ కూడా నిజాం పరిపాలనలో వాళ్ళందరినీ ఎదిరించి పోరాడి సైనికులు ఓడిపోయిన తర్వాత రక్తాన్ని ఏర్లై పారింది. ఇప్పటికి కూడా ఆ రక్తపు ఆనవాళ్ళను మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా రక్తపు ఆనవాళ్ళు ఇవన్నీ కూడా. సో ఈ పోర్ట్ని గెలవడం కోసం, రాజుగారిని గెలిపించడం కోసం సైనికులు చేసిన ప్రయత్నమే ఇదంతా కూడా. ఇప్పటికి కూడా ఆనవాళ్ళు మనకి జ్ఞాపకాలుగా మన కళ్ళ ముందు మెదులుతూనే ఉంటాయి, రక్త మార్కులు ఇవన్నీ కూడా. సో సైనికుల్ని చంపి అందులో పడేస్తే వాటి రక్తం అంతా కూడా ఏర్లై పారింది. రాజు కుటుంబీకులు వాడుకోవడానికి నీరు కావాలి కదా. సో ఇక్కడ ఒక కొలను ఏర్పాటు చేసి వర్షం పడినప్పుడు ఇక్కడ నీళ్ళన్నీ కూడా ఏర్పాటు చేసి నింపేవారు. ఈ నీటితో రాజు కుటుంబీకులు అలాగే సైనికులు అందరూ కూడా వాళ్ళ అవసరాలకి దాన్ని వాడుకునేవారు. ఇప్పటికి కూడా ఇందులో కలువ పువ్వులు పూయటం విశేషం. సో మరలా మనం కొండ మీదకి వెళ్ళి రాజు కుటుంబీకులు ఉన్నాయి వాళ్ళ స్థావరాలను చూద్దాం. కింద నుంచి చూసినప్పుడు నాకు చాలాసార్లు ఏముంది ఈ కొండ ఎక్కడం, చాలా చిన్నది జుజుబి అనుకున్నాను నేను. కానీ ఈ కొండ ఎక్కడం మాత్రం చాలా చాలా కష్టం అవుతుంది. రిటర్న్ వేస్తాను, రిటర్న్లో చాలా చాలా కష్టం అవుతుంది. ఇది ఎక్కడం పెద్ద కష్టమా అనుకున్నాను నేను. వామ్మో చాలా కష్టం. సో మెట్ల మార్గం ఎంచుకుందాం. మెట్ల మార్గం ఎంచుకోవటం వల్ల ఏంటంటే మెట్లు ఉంటాయి కాబట్టి ఇంకొంచెం వచ్చాము. ఇక్కడ కూడా చిన్న చిన్న మెట్లు అయితే ఏర్పాటు చేశారు వీళ్ళు. చాలామంది ఇప్పటికి ఎక్కుంటారు, నేనైతే మాత్రం మొదటిసారి. ఇంకా పైకి సో మనం చూద్దాం, పైకి వెళ్దాం. ఆ చిన్న దారిలో నుంచి ఫైనల్గా సో చేరుకొని ఇంకా పైన కోట భాగానికి ఎక్కడమే తరువాయి. సో ఎస్ వచ్చాము కోట భాగానికి. అయితే మాత్రం ఇక్కడి నుంచి తక్కువ మెట్లే ఉన్నాయి. తక్కువ మెట్లతో మనం కోట అయితే ఎక్కేద్దాం. స్టార్టింగ్ చెప్పినట్లు చాలా ఈజీ అనుకున్నాను, కానీ ఈజీ కాదు. చాలా చాలా టఫ్ ఇది. ఇనిషియల్గా నా ఫ్రెండ్తో అయితే అసలు ఏముంది ఇది జుజుబి అన్నాను, టఫ్ ఇది ఎక్కడం. అనుకుంది ఈజీ అయితే కాదు. పైకైతే వచ్చాం. ఏమో ఒక్కరోజు చూడడానికే
మాకైతే ఎంత టైం పట్టింది. రాజకుటుంబీకులు వారి కుటుంబ సభ్యులు రావడానికి ఎలా ఉండేది తెలియదు, కానీ మరి వాళ్ళకి ఫుడ్డు కూడా చక్కగా ఏర్పాటు చేసేవారేమో. సో మాకైతే ఒక 40 minutes పైన పట్టింది రావటానికి. సో ఫైనల్గా అయితే మాత్రం ఇక్కడ కోట ప్రాంతం ఉంది, అలాగే సైనికుల స్థావరాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రతి చోట కూడా వాటర్ని స్టోర్ చేసే ఏరియాస్ ఉన్నాయి. సో ఇది ఫైనల్గా ఇల్లు. ఇంట్లో కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బాగుంది. దీన్ని బాబుని సుల్తాన్ ఆక్రమించుకుని మ్యాక్సిమం డిస్ట్రాయ్ చేశారు. మిగతా అయితే ఇది ఉంది, చూద్దాం. సో ఇది రాజుగారి ఇల్లు. భువనగిరి కోట మీద ఉన్న కోట ఇదే. దీన్ని చూద్దాం. లోపలికి వెళ్ళి ఇప్పుడు ఎలాంటి పొజిషన్లో ఉంది, అసలు ఇప్పుడు ఎలా ఉంది ఇది అనేది చూద్దాం. ఎందరో మహనీయులు నివసించిన నేల, ఎందరో రాజులు వారి కుటుంబాలతో గడిపిన ప్రదేశం ఈ భువనగిరి కోట. ఎందరో వాళ్ళ ప్రతాపాలు చూపించి వాళ్ళ రాజ్యాలు ఆక్రమించుకునే కాలంలో ఇదంతా కూడా సో వశపరచుకోవటం ఇవ్వడం జరిగింది. ఇక్కడ చక్కగా వారంతా కూడా కుటుంబంతో హ్యాపీగా గడిపారులో తెలియదు, కానీ కొంతకాలం అయితే మాత్రం ఉండొచ్చు. అతిపెద్ద హాలు, నాకు తెలిసి ఇది రాజదర్బార్ అనుకుంటున్న ఏరియా అంతా కూడా. ఇక్కడ రాజుగారికి వచ్చిన వాళ్ళతో మాట్లాడటం కానీ సో అది జరిగేది అనుకుంటాను. చక్కగా పెద్ద పెద్ద కిటికీలు ఉన్నాయి. ఇవి నాకు తెలిసి ఏదైనా కొంచెం కైండ్ ఆఫ్ బెడ్రూమ్ లాగా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే చక్కగా కొంచెం గాలి వెళ్తూ రావడానికి. అండ్ అలాగే సో వాళ్ళ వాష్రూమ్స్ కానీ దానికి టబ్స్ కానీ అంతా వాడుండొచ్చు. సో ఏరియా అంతా కూడా. అండ్ మేబీ ఇది ఈశాన్య భాగం కాబట్టి కిచెన్ కోసం అయితే మాత్రం వాడి ఉండవచ్చు. సో ఇక్కడి నుంచి చక్కగా గాలి వెలుతుతో రాజు కుటుంబీకులు గడపచ్చు. ఇది కూడా కైండ్ ఆఫ్ లివింగ్ రూమ్ అనుకుంటాను నేను. సో బయటకు సదాగా కూర్చున్న వాళ్ళు వ్యూని చూస్తూ, తర్వాత ఇవన్నీ కూడా మిగతా ఇంకా సంథింగ్ లివింగ్ రూమ్స్ కానీ బెడ్రూమ్స్ కానీ ఉండొచ్చు. సో ఇది ఫైనల్గా అయితే మాత్రం ఇక్కడ ఉంది. వస్తే ఇక్కడ అంటే నవాబ్ కల్చర్ నడుస్తుంది. నవాబ్ కల్చర్లో ఉన్న యాక్చువల్గా ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ లేకపోవడంతో కూలి ఉన్నాయి, శిథిలావస్థలో ఉన్నాయి. ఇక్కడైతే ఏం లేవు, కానీ జస్ట్ ఓన్లీ లైక్ చార్మినార్ లాగా ఇక్కడ ఈ ఆనవాళ్ళు అయితే మాత్రం ఉన్నవి. దీనికి ఇసుక, బంకమట్టి ఇలాంటివి వాడి వీటిని కన్స్ట్రక్ట్ చేశారు. ఎక్కడా కూడా ఐరన్గా వాడలేదు. అతిపెద్ద రాళ్ల సమూహంతోనే వీటిని కట్టారు. సో పైకి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం మనం. పైకి వెళ్ళటానికి ఇది మార్గం. సో చాలామంది అడుగులైతే ఉన్నాయి, పైకి వెళ్తున్నారు. సో పైకి అయితే వచ్చినట్టున్నాం మనం పైకి. సో కోట భాగానికి అయితే మాత్రం చేరుకున్నాం. పైకి అయితే వచ్చాం మనం. ఇక్కడి నుంచి ఈ పోర్ట్లోని అత్యంత ఎత్తైన ప్రదేశం ఇది. సో ఇక్కడి నుంచి మనం మరలా చూడొచ్చు. సమయం 5 గంటలు కావస్తుంది. అస్తమించడానికి సిద్ధంగా ఉన్న సూర్యుడు. నమస్తే అన్నా. సో
బాగుంది, చాలా థ్రిల్లింగ్ మూమెంట్ అయితే మాత్రం. సో ఫైనల్గా అయితే మాత్రం ఇది భువనగిరి పోర్ట్. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా మీరు కూడా రండి, వచ్చి భువనగిరి పోర్ట్ని దర్శించండి. ఇది మన సంస్కృతి సాంప్రదాయం. సో తప్పకుండా మన దగ్గరలో ఉన్న హిస్టారికల్ ప్లేసెస్ ఏమైనా ఉంటే తప్పకుండా వాటిని చూసి తరించగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను మీ వెంకట్ని. సో బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం మళ్ళీ మనం. థ్యాంక్ యూ.